ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన రాధా రంగ మిత్ర మండలి నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. మనతో ఉన్నారు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించిన రాధా రంగ మిత్ర మండలి అధ్యక్షులు కాళ్ళపాలెం బుజ్జిగారు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే సార్, రంగా గారిని ఒక కులమే కాకుండా అన్ని కులాలు అభిమానిస్తాయనే ఉదాహరణకే ఈ ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్. ఎందుకంటే అన్ని కులాలతో ఈ ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ఉంది. అలాగే అన్ని విగ్రహాలు అంటే ఒక వంగవీడి మోహన్ రంగా గారి విగ్రహాలే కాకుండా మేము అంబేద్కర్ గారి, జగజ్జీవన్ రావు గారి, అబ్దుల్ కలాం గారి, మహాత్మా గాంధీ గారి, జ్యోతిరావు పూలే గారి, బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహాలు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ట్రస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా వంగవీడి మోహన్ రంగా గారిని చూడాలని, ఒక కుల నాయకుడిగా చూడకూడదని ఉద్దేశంతోనే మేము ఈ ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అని ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి 3 ఇయర్స్ అంటే 4 ఇయర్స్ కమిటీ పూర్తయింది. ఇది 5వ వార్షికోత్సవం సందర్భంగా కమిటీని మార్చి నూతన కమిటీ వేసి ఇక్కడ హైదరాబాద్ కమిటీ సభ్యులందరూ ప్రమాణ స్వీకారం ఇక్కడ పెట్టాలని కోరుకోవడం జరిగింది. కాబట్టి 5వ వార్షికోత్సవం తూర్పుగోదావరి జిల్లాలో కొమ్మన మణిబాబు ఆధ్వర్యంలో అక్కడ చేయడం జరిగింది. 5వ వార్షికోత్సవం ఇవాళ ప్రమాణ స్వీకారం ఇక్కడ మోటేపల్లి భరత్ గారు ఇవాళ ఈ చారిటబుల్ ట్రస్ట్కి గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన సూచన మేరకు తెలంగాణలో పెట్టడం జరిగింది. తెలంగాణలో కాకుండా ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా నలుమూలల నుంచి ఇవాళ ఈ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసి, ఇంకో విషయం ఏంటంటే దీంట్లో గొప్పతనం అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. లేడీస్ కూడా ఈ రంగా గారిని అభిమానించే వాళ్ళు ఉన్నారంటే మీరు అందరూ అర్థం చేసుకోవాలి రంగా గారు ఎంత మహోన్నతమైన వ్యక్తి అనేది. బుజ్జిగారు, ఈ కమిటీలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు? సార్, ఇది మొత్తం ఫుల్ వెక్సిడ్గా అవ్వలేదు, సగమే అయింది. వేసుకుంటూ వెళ్తున్నాము జిల్లా కమిటీల వరకు. ఇప్పటి వరకు 383 మంది సభ్యులు ఈ కమిటీలో ఉండటం జరిగింది. నెక్స్ట్ ఇదంతా సుమారు 2600 దాకా రాష్ట్రంలో, ఒక్కో రాష్ట్రానికి 2600 మంది కమిటీ సభ్యులు ఉంటారు సార్. ఈ చారిటబుల్ ట్రస్ట్ వెనుకాల ఏదైనా రాజకీయ పార్టీ ఉందా? సార్, నేను ఒకటే చెప్తున్నా సార్, ఈ చారిటబుల్ ట్రస్ట్ వెనకాల రాజకీయ పార్టీలు కానీ, వేరే నాయకులు కానీ, వేరే ఫండింగ్ చేసే వ్యక్తులు కానీ ఎవరు లేరు. ఈ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండానే మనం నడుస్తుంది. దానికి ఉదాహరణకు చెప్పాలంటే మీకు ఈ చారిటబుల్ ట్రస్ట్లో హైదరాబాద్కు సంబంధించిన వ్యక్తులు కానీ, తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తులు కానీ అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. అంటే తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, బీజేపీ, అలాగే కాంగ్రెస్ పార్టీ, అందరూ సిపిఎం, సిపిఐ అందరూ ఈ పార్టీలో ఉండటం జరిగింది. ఈ చారిటబుల్ ట్రస్ట్లో ఉన్నారు. అలాగే రంగా గారి కోసం అన్ని కులాలు ఎదుర్కొచ్చి ఇవాళ ఈ చారిటబుల్ ట్రస్ట్లో పనిచేయడం జరుగుతుంది. అంటే మైనార్టీ వర్గాలు కూడా ఇవాళ ఉన్నారంటే ఈ కమిటీలో మీరు అర్థం చేసుకోవాలి సార్. అంటే రంగా గారు కాపు నాయకుడు మాత్రమే అనేవారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? సార్, అది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, కాపు నాయకుడు అని పిలిచే వ్యక్తులను నేను సహించను. ఎందుకంటే రంగా గారు కాపు నాయకుడు కాదు, బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి. ఆయన ఒక రాజకీయ నాయకుడు కాదని నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. రంగా గారు రాజకీయ నాయకుడు కాదు, ప్రజానాయకుడు, ప్రజల నుంచి పుట్టి వచ్చిన వ్యక్తి. ఆయన చనిపోయి 39 సంవత్సరాల తర్వాత కూడా ఎంత ఆదర అభిమానాలు పొందుతున్నారంటే ఆయన గురించి మీరు ఆలోచించండి. ఆయన ఎంత మహోన్నతమైన వ్యక్తో ఇవాళ ప్రజల గుండెల్లో ఆయన నిలిచారండి. మీరు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక జిల్లాకు వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలి అని చెప్పేసి. సో చాలామంది వెనక్కి లాగుతూ ఉన్నారు. ఆయన కాపు నాయకుడు లేకపోతే ఇంకా చాలా విమర్శలు ఆయన మీద చేస్తూ ఉన్నారు. అంటే రంగా గారి పేరు మీద జిల్లా ఏర్పాటు కోసం మీ ప్రయత్నం ఏంటి? సార్, 100% నా ఉద్యమం అదే. భవిష్యత్తులో మా ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ఏంటనేది నేను చూపిస్తాను. ఎందుకంటే మొన్న డిసెంబర్లోనే నేను ఆమరణ దీక్ష దిగితే దానికి కాదని నాకు చెప్పి దాన్ని నమ్మించి మేము ఎట్టి పరిస్థితుల్లో మేము మాట్లాడతామని నాకు చెప్పించడం జరిగింది. గవర్నమెంట్ రాకముందు కూడా నేను కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారితో సహా అందరినీ కలవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కృష్ణా జిల్లాకి పేరు పెడతా అన్నారు. కృష్ణా జిల్లాకి పేరు పట్టిన పక్షంలో వైఎస్ఆర్సీపీకి పట్టిన గతే ఏ రాజకీయ పార్టీకి అయినా పడద్దు. ఎందుకంటే నాకు రాజకీయ పార్టీలకి అతీతంగా ఉన్నాను. నేను ఆల్రెడీ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం జరిగింది. రంగా గారి అభిమానులందరూ కూడా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం జరిగింది. రంగా గారి పేరుని జిల్లాకి పెట్టాల్సిందే. అలాగే దామోదర సంజయ్ గారి పేరుని కూడా కర్నూలు జిల్లాకి పెట్టాల్సిందే. దానికోసం త్వరలో మేమంతా 2 రాష్ట్రాల్లో కమిటీలు పూర్తవగానే వాటి మీద దృష్టి పెట్టి వాటి మీద పోరాటం చేయడానికి కూడా మేము వెనుకాడం సార్. సాధారణంగా ఎన్నికలు వచ్చినప్పుడు రంగా గారి పేరు చాలా పార్టీలు వాడుకుంటూ ఉంటాయి.
చాలా పార్టీలు వాడుకున్నాయి కూడా. సో అటువంటి పార్టీలకు మీరు చెప్పేదేంటి? సార్ నేను గతంలో చెప్పా, ప్రతి ఒక్క అది వరకు ఏదో ఒక పార్టీ 2 పార్టీలు వేసుకున్నాయి. ఇప్పుడు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ప్రతి రాజకీయ నాయకుడు రంగా గారి జపం చేయందే ఏ రాజకీయ నాయకుడు లేడు. ఎలక్షన్ ముందు రంగా గారి జపం చేయడం, వాళ్ళ ఎమ్మెల్సీల కోసం, వాళ్ళ రాజ్యసభల కోసం రంగా గారిని అలాగే వాళ్ళ కమ్యూనిటీలని తాకట్టు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళందరికీ ఖబర్దార్. మీ పదవులు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు రంగా గారి జిల్లా పెడితే శాశ్వతాంతకాలం రంగా గారి జిల్లాగా మనందరం పిలుచుకోవచ్చు. మన తరతరాలకు కూడా రంగా గారి జిల్లాగా అది గుర్తింపు వచ్చినప్పుడు రంగా గారు ఏం చేశారనేది మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. రంగా గారు కులనాయకుడు కాదని మన వర్గాలకి, మన భావితరాలకు కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పదవుల కోసం దయచేసి రంగా గారిని తాకట్టు పెట్టొద్దని చెప్తున్నాను. ఇలాంటి తాకట్టు పెడితే త్వరలో మీ ఇళ్ళ దగ్గర కూడా వచ్చి మేము ఉద్యమం చేయవలసి వస్తుంది. ఖబర్దార్. తూర్పుగోదావరి జిల్లా రాధా రంగా మిత్రమండలి అధ్యక్షులుగా నియమితులైన చిట్యాల రవి మనతో ఉన్నారు. రవి గారు, రంగా గారి గురించి మీ మాటల్లో. రంగా గారు అంటే ఈ రోజున మేము చూస్తూ ఉన్నాము, ఎక్కడో 450 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఈరోజు ప్రమాణ స్వీకారాలకి హైదరాబాద్ వచ్చి ఉన్నారు అంటే రంగా గారి యొక్క పేరు కానీ ఖ్యాతి కానీ ఇప్పటికీ కూడా మరవలేదని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజున ఇక్కడికి 100 మంది వచ్చి ఉన్నారంటే ఆయన మీద ఎంత అభిమానం ఉంటే ఈ రోజున ఇక్కడికి వస్తారనేది కూడా నేను తెలుపుతున్నాను. రంగా గారు ఒక కులానికి, ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి, ఒక మతానికి, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయనకంటూ ఒక కులం ఉండొచ్చు, కానీ ఆయన ప్రతి నిరుపేదకి కూడా వాళ్ళ యొక్క కష్ట సుఖాలకు తోడుంటూ ఈ రోజున ప్రతి కుటుంబంలో కూడా రంగా గారు సేవలు చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి ఘనత రంగా గారికి ఉన్నది. అలాంటి రంగా గారిని మేము ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రాధా రంగా మిత్రమండలి ప్రధాన డిమాండ్ రంగా గారి పేరు ఏదో ఒక జిల్లాకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏదో ఒక జిల్లాకి పెట్టాలి అని చెప్పి. మరి చాలా డిమాండ్స్ వచ్చాయి. చాలామంది మీ అధ్యక్షులు కాళపాలెం బుజ్జి గారు కూడా చాలా ప్రయత్నం చేశారు, దీక్ష కూడా చేశారు. అయినా కూడా అప్పుడు ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎందుకు వెనకంజ వేస్తూ ఉన్నాడు? ఇప్పుడు రంగా గారు అనే పేరు పెట్టాలి అంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి రాధారంగా మిత్రమండలి కమిటీ సభ్యులందరూ కూడా ఈ నిర్ణయం మీద ముక్తకంఠంతో చెప్తా ఉన్నారు. రంగా గారి పేరు కృష్ణా జిల్లాకు పెట్టాలని చెప్పేసి. అయినప్పటికీ కూడా ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా ఎలక్షన్లప్పుడు హామీ ఇస్తూ ఉన్నారు, ఆ హామీని దాటవేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు జరగబోయేది ఏంటి అంటే తొందరలో రంగా గారి పేరు కానీ కృష్ణా జిల్లాకు పెట్టకపోతే కనుక ఖచ్చితంగా మేము దీక్ష చేపడతాం పేరు పెట్టేదాకా అని చెప్పి తెలియజేస్తున్నాను. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా గారి గొప్పతనం ఏంటి, ఆయన బడుగు బలహీన వర్గాలకి ఎంత సేవలు చేశారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి రాధా రంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ సురేంద్ర గారు చనిపోయి 38 ఏళ్ళు అయినా కూడా ఒక నాయకుడిని ఇంకా కూడా ఇంతలా గుర్తుపెట్టుకుంటూ ఉన్నారంటే ఆయన మహోన్నతమైన నాయకుడు. రంగా గారి గురించి మీ మాటల్లో. రంగా గారు చనిపోయి 38 సంవత్సరాలు అయినా కూడా ఈరోజు 30 సంవత్సరాల పిల్లలు, 25 సంవత్సరాల పిల్లలు కూడా రంగా గారి గురించి ఆయన గురించి వినుకుంటానే ఇంత వానికి ఫాలోవర్లుగా తయారయ్యారంటే ఆయన ఆశయాలకి వీళ్ళందరూ కూడా వారసులు. రంగా గారికి వారసులు రాధా గారు అయితే ఆయన ఆశయాలకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల్లో ఉన్నటువంటి యువత ఆయన ఆశయాలకి వారసులు అన్నమాట. రంగా గారి గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా రంగా గారిని ఒక కులముద్ర వేసి రాజకీయ లబ్ధి కోసం రంగా గారిని ఒక కులముద్ర వేసి ఒక కులానికి ఆపాదించాలని చూస్తున్నారు. ఆ రంగా గారు
చేసినటువంటి ఏదైతే ఉద్యమాలు జరిపారో దాంట్లో కూడా కాపు ఉద్యమం అనేది ఒక ఉద్యమం తప్ప ఆయన రిక్షా వాళ్ళ కోసం కానీ లారీ డ్రైవర్ల కోసం కానీ పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో త్యాగం చేశారు. ఆ త్యాగాన్ని మీరు మైమరిపించి మసిపూసి మారేడికాయ చేసి ఈరోజు ఒక కులానికి ఆయన ఆపాదించి రాజకీయ లబ్ధి కోసం రంగా గారి ఆశయాల్ని రంగా గారి ఈ యొక్క విలువలని దిగజార్చే కార్యక్రమం 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చేస్తున్నాయి. దానికి తిరుగుబాటు ఉద్యమంగానే మేము మన పన్నాసు బుజ్జి గారి కాలపాలెం బుజ్జి గారి ఆధ్వర్యంలో 400 మంది ఈరోజు సామూహిక ప్రామిస్ చేయటం జరుగుతుంది. దానికే 2 రాష్ట్రాల నుంచి 2600 మందితో కమిటీ వేసి రంగా గారి పేరు ఒక జిల్లాకి, ఆయన ఏదైతే జిల్లాని కృష్ణా జిల్లా ఉందో అదే జిల్లాకి ఆయన పేరుని పెట్టాలని చెప్పి బలంగా గవర్నమెంట్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రాధారంగ మిత్ర మండలి పోరాటం చేయబోతుంది. అంటే రంగా గారు ఒక కులానికి చెందిన నాయకుడు కాదు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కాపు సామాజిక వర్గం ప్రజలు ఎక్కువ. కాపులు ఎటువైపు ఉంటే అటువైపే ఏ పార్టీ అయినా ఏ కూటమైనా అధికారంలోకి వస్తూ ఉంటుంది. ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం కాదు, రంగా గారి తర్వాత కాపులు చాలా నష్టపోయారు, అణగదొక్కబడ్డారు, వివక్షకు గురైన పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది ఇప్పుడు రంగా ఎవరు అంటే ఆ లక్షణాలు పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నాయి అంటూ ఉంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ కాపుల్ని అంటే కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి అని చెప్పి 2024 ఎన్నికలకు ముందు పిలుపునిచ్చారు. ఆ విధంగానే పెద్దన్న పాత్ర పోషించారు, కూటమికి అండగా నిలబడ్డారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కాపులకు దిక్కు ఎవరు? పవన్ కళ్యాణేనా? రాజకీయంగా ఆర్థికంగా వెనకబాటు పడతారు కాపులని చెప్పి 38 సంవత్సరాల క్రితమే రంగా గారు ఆ ఉద్యమం చేయడం కూడా జరిగింది, పిలుపునిచ్చారు. అదే ఏదైతే వాళ్ళకి రాజకీయ చైతన్యం కాపుల్లో కలుగుతుంది, ఒక వ్యక్తి ఒక విజయవాడ చెందినటువంటి ఒక సాధారణ ఎమ్మెల్యే వీళ్ళకి ఏదైతే రాజకీయ చైతన్యం కలిగిస్తున్నారనే దాంతోనే రంగా గారిని హతమార్చడం జరిగింది. అదేవిధంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఆ బాధ్యత తీసుకోవాలని, మరి అభినవ రంగాలాగా మరి మరొక రంగాలాగా మాకు తయారవ్వాలని, ఆయన ఏదైతే సామాజిక వర్గం సొంత సామాజిక వర్గం అన్ని సామాజిక వర్గాలు చేయాలంటలేదు. అంటే రంగా గారి ఒక భావజాలం అంటే ఎస్సీ ఎస్టీ అన్ని సామాజిక వర్గాలు, బీసీ ఓసీ అన్ని సామాజిక వర్గాల్లో ఆయన అభిమానులు ఉన్నారు. ఇది ఒకరి కోసం కాదు, రంగా ఆశయాలను కూడా ఆయన తీసుకెళ్తూ పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకునేది ఏంటంటే పెద్దన్న పాత్ర కాపులు ఏదైతే పోషిస్తున్నారో కాపులకు పెద్దన్న పాత్ర కూడా ఆయన పోషించాలని సభాపూర్వకంగా కోరుకుంటున్నాం. ఏలూరు జిల్లా రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మంచం నాగు గారు రంగా గారి గురించి మీ మాటల్లో, చనిపోయి 38 ఏళ్ళైనా కూడా ఇప్పటికీ రంగా గారిని స్మరించుకుంటూ ఉన్నారు. ఆయన గురించి మీ మాటల్లో. రంగా గారిని చాలామంది కాపు నాయకులు అంటారండి, చాలా తప్పండి అది. రంగా గారు ఆఖరి చనిపోయే రోజు దళితుల ఇళ్ల పట్టాల గురించి నిరాహార దీక్ష చేస్తూ వారిని అప్పుడు గవర్నమెంటు చంపేస్తుంది, వారికి ప్రాణానికి ముప్పు ఉంది అని చెప్పినా కూడా వారి ఇళ్ల పట్టాల కోసం వారి ప్రాణాలని తునప్రాయంగా వదిలేసిన గొప్ప మహోన్నతమైన నాయకులు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారండి. అలాంటి వంగవీటి మోహన్ రంగా గారికి ఒక జిల్లాకి, కృష్ణా జిల్లాలో ఒక జిల్లాకి ఆయన పేరు పెట్టాలని మా రాధారంగ మిత్రమండలి తరపున ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నామండి. ఆ కోరికని కూటమి నాయకులు త్వరగా తీర్చి వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులందరికీ ఒక కానుగ్గా దసరాకి ఇస్తారని మేము కోరుకుంటున్నామండి. ప్రపంచంలో ఎవరికీ లేని విధంగా 2 లక్షల పైచిలుకు విగ్రహాలు ఉన్న ఏకైక నాయకులు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారండి. రంగా గారంటే ఒక పేరు కాదండి, అది ఒక బ్రాండ్. బడుగు బలహీన వర్గాలకి ఆశా జ్యోతి, పేదల పాలిటి పెన్నిది. రంగా గారి పేరు ఒక జిల్లా పెట్టాలని కోరుకుంటున్నామండి. జై వంగవీటి. రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ కూకట్పల్లి నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షులు బలువు సుబ్రహ్మణ్యం గారు రాధా గారంటే రంగా గారంటే చాలామందికి అభిమానం. ఇప్పటికీ కూడా రంగా గారు చనిపోయి 38 ఏళ్ళు అవుతోంది, అయినా కూడా చాలామంది యువతలో ఆ క్రేజ్ తగ్గలేదు. దానికి కారణం ఏంటి? అందరికీ నమస్కారం అండి. రంగా గారంటే నా చిన్నప్పటి నుంచి కూడా ఆయన్ని చూస్తూ పెరిగానండి. మా షాప్ ఎదురుగుండా రంగా గారి విగ్రహం ఉండేది. మా నాన్నగారు అప్పట్లో రంగా గారికి లెటర్లు రాస్తూ ఉండేవారండి.
ఆయన ఫోటో చూసినప్పుడల్లా, ఆయన విగ్రహం చూసినప్పుడల్లా నాకు అదొక ఇది ఉండేదండి. అయితే ఈ యొక్క అవకాశం ఇచ్చిన కాళ్ళపాలెం బుజ్జి గారికి, మన భరత్ అన్నయ్య గారికి ధన్యవాదాలండి. రంగా గారు అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా అభిమానం అండి. ఇప్పుడు మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి. అంబేద్కర్ పేరు ఎలాగైతే పెట్టారో కోనసీమ జిల్లాకి, ఇలా కృష్ణా జిల్లాకు కూడా వంగవీటి మోహన్ రంగా పేరు పెడతారని మేమందరం కోరుకుంటున్నామండి. మేము ఎలాగైతే గర్విస్తున్నామో కృష్ణా జిల్లాకు కూడా వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలాగే రాజకీయ నాయకులకు కూడా చెప్పేది ఒకటే అండి, రంగా గారి పేరు వాడుకోవడమే కాదు, రంగా గారి పేరు కూడా పెట్టి జనాల మనసుల్లో రాధారంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు చెబుతూ ఉన్నారు. మనతో ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్ యూత్ జనరల్ సెక్రటరీ పిఆర్ నాయుడు గారు. రంగా గారి గురించి మీ మాటలు. రంగా గారి గురించి ఒకటే నేను చెప్పేది, నేను పుట్టినప్పుడు మా నాన్నగారు చెప్పేవాళ్ళు, చిన్నప్పుడు నాకు 6 నెలల క్రితం రంగా గారు చనిపోయి ఉన్నారు. నేను పుట్టిన కాడి నుంచి రంగా గారు చెప్పేది ఒకటే, మా నాన్నగారు కానీ మా తాతగారు కానీ చెప్పేవాళ్ళు, రంగా గారు ఒక కులం కోసం కాకుండా అన్ని కులాల కోసం, అన్ని మతాల కోసం చేసే వ్యక్తి ఎవరు అంటే ఒక రంగా గారు, రంగారాధా గారు కంపల్సరీ చేశారని చెప్పేసి చెప్పుకునేవాళ్ళు. కొన్ని జిల్లాల్లో అంబేద్కర్ కోనసీమ అని చెప్పి పెట్టారు. మేము కోరుకునేది ఒకటే, కృష్ణా జిల్లాకి రంగా గారి పేరు పెట్టాలని చెప్పేసి, ఆ రంగా గారి పేరు పెట్టే వారికి ప్రతి పార్టీకి మేము కంపల్సరీ సవాల్ చేస్తూ మేము చేస్తానికి కాళ్ళపాలెం బుజ్జి అన్న చెప్పినట్టుగా ఆయన పిలుపుకి ఖచ్చితంగా మేము యూత్ మతం కలిపి వచ్చి ఆంధ్ర అంటే ఆంధ్రాలో, తెలంగాణ అంటే తెలంగాణలో మేము ధర్నా చేస్తానికి మేము సిద్ధంగా ఉన్నాము. రంగా గారి పేరు ఖచ్చితంగా పెట్టాలి. మేము టీడీపీ పార్టీని కానీ ఉమ్మడి పార్టీని కానీ అడిగేది ఒకటే, రంగా గారికి కృష్ణా జిల్లాలో రంగా గారి పేరు పెట్టాలని మేము కోరుకుంటున్నాం. సో చాలామంది రంగా అభిమానులు ఇక్కడికి వేలాదిగా చేరుకున్నారు. రంగా ఆశయాలను ముందుకు తీసుకెళ్తాము అని చెప్పి రాధా రంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు చెబుతూ ఉన్నారు. మనతో ఉన్నారు రంగా అభిమాని, వీరాభిమాని బావిశెట్టి గోపాలకృష్ణ గారు. రంగా గారు అంటే ఇప్పటికీ కూడా చనిపోయి 38 ఏళ్ళు అయినా కూడా ఆయన క్రేజ్ ఎక్కడా తగ్గలేదు, ఈ యూత్లో కూడా తగ్గలేదు. సో ఆయన గొప్పతనం గురించి మీ మాటలు. రంగా అంటే 3 అక్షరాలండి, అందరికి తెలిసింది. కానీ వంగవీటి మోహన్ రంగా అంటే అదొక ప్రపంచం. కులాలకి మతాలకి అతీతంగా ఒక మనిషి ఈరోజు బల్లుడు బహివర వర్గానికి అందరికీ సేవ చేసిన ఏకైక క్యాండిడేట్. ఒక పర్సన్ చనిపోతే అన్ని రోజులు కర్ఫ్యూ విధించిన పర్సన్ ఆయన ఒక్కడే. సో ఆయన ఫాలోయింగ్ ఏందన్నది ఆ రోజు మనం చూసాం. ఈ రోజుకి ఆ ఫాలోయింగ్ తగ్గలేదు, ఎక్కడ తగ్గకూడదు. ఎందుకంటే మన అనుకున్న యూత్ కూడా ఈ రోజుకి రక్తం మరిగిన ప్రతి ఒక్క 18 సంవత్సరాల కుర్రోడు ఎవడైనా రంగా అన్న పేరునంగానే మాట్లాడే జోహార్ వంగవీటి మోహన్ రంగా, అది మేము అనే మాట. కారణం ఒకటే అండి, ఆయన ఉద్దేశాలు, ఆయన స్ఫూర్తితో మేము ముందుకెళ్తున్నాం. ఆ స్ఫూర్తి మాకు ఎప్పటికీ జీవితాంతరం ఉంటుంది. ఈ రోజుకి ఆ రోజుకి ఏ రోజుకైనా కానీ మేము రంగా గారి వారసులం. మేము రంగా గారంటే ఎప్పటికీ పడిసస్తాం. ఈరోజు మీరు చూస్తుంటే తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, ఇంకోటి ఏంటంటే ఒరిస్సా, ఎక్కడ చూసినా కానీ దేశం మొత్తంలో అన్నిటికంటే ఒక నాయకుడిలో ఎమ్మెల్యే అయిన క్యాండిడేట్కి అన్ని విగ్రహాలు కట్టిన ఏకైక పర్సన్ వంగవీటి మోహన్ రంగా గారండి. మీరు దేశం మెచ్చిన నాయకుడు, దేశం మెచ్చుకోదగ్గ నాయకుడు. ఆ నాయకుడి కోసం మేమందరం ఎందుకు వచ్చామంటే ఒకటే కారణం, మేము ఎప్పటికీ ఆయన వారసులు. థ్యాంక్స్ ఫర్ ఇట్. జోహార్ వంగవీటి మోహన్ రంగా. ట్రస్ట్ నియమనిబంధనలు మరియు ఆశయాలను గౌరవించి వాటిని నిష్ఠతో పాటిస్తాను. ట్రస్ట్ గౌరవం, ఐక్యత, అభివృద్ధి మరియు ప్రజా విశ్వాసాన్ని కాపాడేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తాను. నాకు అప్పగించిన ప్రతి బాధ్యతను నిజాయితీతో, నిబద్ధతతో, పారదర్శకంగా మరియు క్రమశిక్షణతో నిర్వహిస్తాను. కుల, మత, భాష, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని సమానంగా గౌరవిస్తూ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాను.
ట్రస్ట్కి అపకీర్తి కలిగించే లేదా ట్రస్ట్ ప్రయోజనాలు విరుద్ధమైన ఏ చర్యలోనూ పాల్గొనను. సహచర సభ్యులతో పరస్పర గౌరవం, సహకారం మరియు సోదరభావంతో వ్యవహరిస్తాను. వ్యక్తిగత ప్రయోజనాల కంటే ట్రస్ట్ ఆశయాలకు ప్రాధాన్యత ఇస్తూ సమాజ సేవకు అంకితభావంతో పనిచేస్తాను. ట్రస్ట్ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం మరియు సమాజ శ్రేయస్సు కోసం నిస్వార్థంగా సేవ చేస్తానని, నా బాధ్యతను గౌరవప్రదంగా నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా హృదయపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. నాకు చాలా సపోర్ట్ చేసిన వ్యక్తి పెద్దగాపు గారు. పంగిరి గ్రామం అయింది. ఈయన నేను సంప్రదించడం జరిగింది. పెద్దగాపు గారు మనం ఎక్కడా లేనిది మనం 14 అడుగుల విగ్రహం పెట్టాలి, దయచేసి ఏదైనా గ్రామం చూడమంటే 24 గంటలు మణిబాబుని ఒప్పించి నాకు ఫోన్ చేయడం జరిగింది. ఆ సోది గురించి మీకు చెప్పను, కానీ మా మీద హైకోర్టు వరకు కూడా వెళ్ళారు ఆ రోజు అక్కడ విగ్రహం పెడుతుంటే. కానీ అంత కృషితో పట్టుదలతో ఉండి ఆ రోజు 100 విగ్రహాలు 14 అడుగుల విగ్రహాన్ని పెడతాడు ఏకైక కారకుడైన మణిబాబుకి మన అందరి తరఫున కృతజ్ఞతలు చెప్పాలి. అదే కాకుండా మేము సుభాష్ అన్నయ్య నేను మాట్లాడుకున్నప్పుడు మణిబాబుని కాన్ఫరెన్స్ తీసుకుని 4 సంవత్సరాలు పూర్తయింది, 5వ సంవత్సరం వార్షికోత్సవం హైదరాబాద్ లో చేయాలి, బాగా సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో మేము ఉన్నప్పుడు అన్న అధికారంలో నాకు చిన్న అవకాశం ఉండే నేను 5వ వార్షికోత్సవం చేస్తానని తన అంతటా తాను వచ్చి ఆ రోజున మొన్న 26వ తారీఖున 5వ వార్షికోత్సవాన్ని తన భుజాల మీద వేసుకుని చేసిన వ్యక్తి కూడా మణిబాబే. ఎందుకంటే ఇలాంటి చేసినవి మనం చెప్పుకోవాలి. అదే కాకుండా 30 మందితో రక్తదాన శిబిరాన్ని కూడా ఆ రోజున మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజున 40 మంది. అలాగే ఆ రోజునే మన జూనియర్ అంటే చిరంజీవి సోదరుడు వంగవీటి మోహన్ రంగా గారిని కూడా ఆ కార్యక్రమాన్ని మనందరూ ఒప్పించి తీసుకెళ్ళడం జరిగింది. అందుకే మణిబాబు గురించి చెప్పడం జరిగింది నేను స్టేజ్ మీద. అలాగే నా తల్లిదండ్రుల తర్వాత శంతనన్నయ్య గారి తర్వాత నేను గౌరవించే వ్యక్తులు ఉన్నారు. మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ఉమ్మడి అనంతపురం జిల్లా నూతనంగా ఏర్పడిన శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడి హోదాలో బాధ్యతలు స్వీకరిస్తూ భగవంతుడి సాక్షిగా నా మనసాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. కాళేపాలెం బుజ్జి అన్నగారి సహకారంతో నూతన జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు సంతోషిస్తున్నాను. రాధారంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ కు నా సహాయ సహకారాలతో పాటు ఈ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తూ ఆయన అడుగుజాడలు నడుస్తూ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలను ఆయన కొనసాగిస్తామని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో రంగా గారి జయంతి గాని వర్ధంతులు గాని చాలా విజయవంతంగా నిర్వహిస్తున్నాము. జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు. ప్రతి ఊరిలో, ప్రతి ఇంటిలో, ప్రతి గుండెలో ఉండాలని కోరుకుంటున్న ఏకైక వ్యక్తి తాళపల్లి బుజ్జన్నయ్య గారు. సుమారు 150 విగ్రహాలు ఇచ్చి ప్రతి ఊరిలో కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరూ తలుచుకునేలాగా రోజు దేవుడికి ఎలాగైతే దండం పెట్టుకుంటామో అలాగే ప్రతి ఈదులో కూడా రంగా గారి విగ్రహానికి దండం పెట్టుకుంటూ చేస్తున్న మా బుజ్జన్నయ్య గారికి నా హృదయపూర్వక పాదావందనం తీసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్. ఏలూరు జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడి ఉన్నాను కాబట్టి అలాగే నెక్స్ట్ బాపట్ల సంబంధించిన వాళ్ళందరూ ఆధారంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాకు అప్పగించినటువంటి ఈ లీగల్ సెల్ ఏదైతే ఉందో దానికి న్యాయం చేస్తానని మన ట్రస్ట్కి ఏదైతే అవసరమో నేను ఖచ్చితంగా లీగల్ పరంగా అన్ని రకాలుగా మరి తోడు నీడగా ఉంటానని మరి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. సామూహిక ప్రమాణ స్వీకారోత్సవం ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి ట్రస్ట్ చేయబోతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా నేను అని మీ పేరు మీరు మనసులో తలుచుకుని నేను ఆంధ్ర తెలంగాణ రాధారంగ
మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ లో మీ మాట చెప్పండి. బాధ్యతలు స్వీకరిస్తూ భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ఈ విధంగా ప్రమాణం చేస్తున్నారు. ట్రస్ట్ నియమ నిబంధనలను మరియు ఆశయాలను గౌరవించి వాటిని నిష్ఠతో పాటిస్తాను. ట్రస్ట్ గౌరవం, ఐక్యత, అభివృద్ధి మరియు ప్రజా విశ్వాసాన్ని కాపాడేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తారు. నాకు అప్పగించిన ప్రతి బాధ్యతను నిజాయితీతో నిబద్ధతతో పారదర్శకంగా మరియు క్రమశిక్షణతో అపకీర్తి కలిగించేదా లేదా ఆయన ఏ చర్యల్లోనూ పాల్గొనను. సహచర సభ్యులతో పరస్పర గౌరవం సహకారం మయోగంగా ప్రమాణం చేస్తున్నాను. జగన్! ఒక్కరితో స్టార్ట్ చేసి ఈ రోజున నిజంగా ఒక గర్వకారణం, నా రోమాలు లెక్కపరుస్తుంది. ఎందుకంటే ఇంత సామూహికంగా ఏ జాతీయ పార్టీ కూడా ప్రమాణ స్వీకారాలు చేయించిన సందర్భాలు లేవని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను బాణం 20 ఏళ్ల కిందట ఇంత స్థాయికి ఎదిగానంటే చాలా సంతోషం. ఇంకా ఎదగాలని, ఇంకా ఎంతో చేయాలని, వీడికి తోడు వాళ్ళ తమ్ముడి వంగవీటి మోహన్ గారిని కూడా తోడుస్తున్నానని చెప్పని మీ అందరి సమక్షంలో సభాముఖంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమాలకి, ఈ సహాయ కార్యక్రమాలకి, ఇలాంటి వాటికి ప్రసాద్ అన్నయ్య కానీ మొత్తం వాళ్ళ టీం కానీ ఎవరైనా ఆంధ్ర తెలంగాణ ఒకటే కాకుండా ప్రపంచ దేశాల నుండి కూడా ఎంతో సహాయ సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా నేను అర్థిస్తున్నాను. ఈ రాధారంగ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఈ ఆంధ్ర తెలంగాణ కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని చెప్పని కోరుకుంటూ, మీ అందరూ కూడా ఇంత సొంత ఖర్చులతో మీరు ఈ రకంగా వచ్చి చేసినందుకు చాలా ఆనందపడుతున్నాను. ఈ ఆర్గనైజేషన్ కి మొత్తం ఎనగాలంటే నేను ఏం కావాలని నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పని మీ అందరి సమక్షంలో తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. ఫస్ట్ సందర్భంగా కాలగూడ మండలం నుండి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుందండి. జై